హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనం కుంగిపోతాం, భయపడిపోతాం, అసలు చేయాల్సిన కార్యాన్ని చేయలేకపోతాం. కానీ సుందరకాండలో హనుమంతుడు చూపిన మార్గం మనందరికీ మార్గదర్శకం. సుందరకాండ అనేది శ్రీరాముని కథ కాదు, ఇది బజరంగబలి హనుమంతుని కథ. ఒక సాధారణ వానరుడు ఎలా అసాధ్యాన్ని సాధ్యం చేశాడో చెప్పే భాగమే ఈ సుందరకాండ. ఇది భగవద్భక్తికి, ధైర్యానికి, శక్తికి, ఉపాయ బుద్ధికి మరియు సేవాభావానికి నిలుపుడద్దం. సీతాదేవి కోసం సముద్రం దాటి లంకకు వెళ్ళినప్పుడు హనుమంతుడికి నేను ఈ పని చేయగలనా అనే అనుమానాలు వచ్చాయి. కానీ వెంటనే తనలో ఉన్న ఆ శక్తిని గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఇది మన జీవితానికి బోధ. నేను చేయలేను అని అనుకుంటే నువ్వు ఏది చేయలేవు. నీలో ఉన్న ఆ శక్తిని గుర్తించుకో, గుర్తు చేసుకో. మనందరిలోనూ హనుమంతుడు లాంటి గొప్ప శక్తి ఉంది. కానీ మనకు కావాల్సింది మనలో ఉన్న ఆ శక్తిపై బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి అనుమానం కలిగినా వెనుతిరగక లంకలో విహారిస్తూ హనుమంతుడు రాక్షస భవనాల మధ్య సీతమ్మను వెతికాడు. మన జీవితంలో కూడా చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఆగద్దు అనే సందేశాన్ని ఇస్తుంది ఈ సుందరకాండ కథ. చేంజ్ ద వే బట్ నాట్ ద గోల్. లక్ష్య సాధనలో అడ్డంకులు వచ్చినప్పుడు లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని మార్చాలి, కానీ లక్ష్యాన్ని మాత్రం కాదు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. చివరికి సీతమ్మను కనుగొని ఆమెకు ధైర్యాన్ని చెప్పాడు. ఇది నిజమైన సేవ అంటే. దౌర్భాగ్యంలో ఉన్నవారికి ధైర్యాన్ని చెప్పగలగడమే అసలైన సేవ అంటే. తన మిషన్ పూర్తయ్యాక తిరిగి వెళ్ళిపోవచ్చు కదా, కానీ హనుమంతుడు అధర్మానికి భయపడరాదు అని చూపించడానికి లంకలో విధ్వంసాన్ని సృష్టించాడు. తనకున్న సమస్యలను ఒకరితో చెప్పుకోలేదు, చేతల్లో చూపించాడు. మన జీవితంలో కూడా మాటల కన్నా కార్యం గొప్పది అనే విషయాన్ని గుర్తించుకోవాలి. హనుమంతుని కథ వినడమే కాదు, అనుసరించాలి. ఆత్మవిశ్వాసం, భక్తి, ధైర్యం, ఉపాయ బుద్ధి, సేవాభావం ఇవి సుందరకాండ ఇచ్చే జీవన సూత్రాలు. మన రోజువారీ జీవితాల్లో ఉపయోగించగలిగితే మనము ఓ హనుమంతుడిలా మారగలము. మనం కూడా ఈ విలువని అనుసరిస్తే మన జీవితమే సుందరకాండగా మారిపోతుంది. జీవితాన్ని మార్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.